మొత్తానికి నేను మా పిల్లలు మా హస్బెండ్ అందరూ కలిసి రాజమండ్రిలో ట్రైన్ ఎక్కేసాం వందే భారత్. ఇంతకీ విజయనగరం వచ్చేస్తున్నాం పైడితల్లం వారి పండగకి దసరాకి. అప్పటికప్పుడే ఏ ట్రైన్ దొరుకుతుంది అనుకుంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ టైంకి వచ్చింది. మొత్తం ఫ్యామిలీ అంతా ఎక్కేసాము. ఓకే సిట్టింగ్ అయినప్పటికీ చాలా కన్వీనియంట్గా హ్యాపీగా ఉంది. మా సుబ్బుగాడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వ్యూస్ చూస్తూ కూర్చొని చాలా ఎంజాయ్ చేశారు. మేము 11 o'clock ఎక్కాం. 1 టైంకి ఇంకా మీల్స్ ఆర్డర్ పెట్టేసాం. ఏటేటి వచ్చాయి అన్నది ఇక్కడ చూపిస్తున్నాను. వైట్ రైస్, పప్పు, పన్నీర్ కర్రీ, 3 పుల్కాస్, క్యారెట్, పొటాటో, గ్రీన్ పీస్ ఫ్రై, అలాగే సాల్ట్, పెప్పర్, కొంచెం పెరుగు, మిక్స్డ్ పికిల్ కూడా ఇచ్చారు. ఫుడ్ ఓకే నాట్ బ్యాడ్, బాగుంది అంతే. దాంతోపాటు కాంప్లిమెంటరీగా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. మొత్తం అందరం తినేసాం. తినేసిన తర్వాత ఇంకా వైజాగ్లో అయితే 2:30 అయింది, దిగిపోయాం. నెక్స్ట్ ఏదో ఒక బస్సు ఎక్కేసి విజయనగరం అయితే వచ్చేసాం. మా పెద్దమ్మాయి చూసారా ఎప్పుడు విజయనగరం వెళ్తామా అనేసి నీరసం అయిపోయింది. ఇంకా విజయనగరం వచ్చాక ఏమేమి చేశాను అన్నది నా నెక్స్ట్ వ్లాగ్లో చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. స్వాతి కిచెన్ అండ్ వ్లాగ్స్.